హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. నిన్ను చేతలతో గెలవలేని వాళ్ళు మాత్రమే మాటలతో గతాన్ని తవ్వి నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు, ఇబ్బందులకు గురి చేయాలని చూస్తూ ఉంటారు, అవమానించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎంతమంది నీ చుట్టూ ఉన్నా సరే నువ్వు నవ్వుతూ జీవిస్తుంటేనే అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ బలము, నీ శక్తి ఏదైనా ఉంది అనంటే అది ఒక్క నిశ్శబ్దం మాత్రమే. నువ్వు ఆ సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండగలిగితే నీ విజయమే ఒక అద్భుతమైన శబ్దమై అందరికీ వినబడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆలోచించు ఒక్కసారి. విమర్శించే వాళ్ళని తిరిగి విమర్శించడం కాదు, అవమానించే వాళ్ళని తిరిగి అవమానించడం కాదు, చెడు చేసే వాళ్ళకు తిరిగి చెడు చేయడం కాదు, తిట్టే వాళ్ళని తిరిగి తిట్టడం కాదు. ఆ తిట్టుని తట్టుకొని నిలబడ్డవాడు మాత్రమే జీవితంలో అద్భుతంగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు ముందుకు వెళుతున్న క్రమంలో నిన్ను చాలామంది ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్ను ఆపుతున్నారు, అడ్డుకుంటున్నారు అని అంటే నువ్వు అద్భుతంగా ఎదగడానికి, అద్భుతమైన విజయం సాధించడానికి దగ్గరగా ఉన్నావు అనే అర్థం. కొంచెం ఓపికగా, కొంచెం ఓర్పుతో నీ ప్రయత్నాన్ని ఆపకుండా ప్రతిరోజు అదే పనిని చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి మిత్రమా. అటువంటి నిశ్శబ్దంలో నుంచే అద్భుతమైన శబ్దంతో వాళ్ళ చెవులన్నీ మారుమోగుతూ ఉంటాయి నీ విజయంతో. ఆలోచించు ఒక్కసారి.